పవన్ అన్న, ఈ సినిమా ఫ్లాప్ అని ఎవడన్నా అంటే వాడిని చెప్పుతో కొట్టు. ఈ సినిమా ఫ్లాప్ కాదన్న, అట్టర్ ఫ్లాప్. అలాగే మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఎందుకంటావా? ఈ సినిమాను చూసినందుకు. అసలు ఈ సినిమాను ఫ్లాప్ చేసిందే నీ ఫ్యాన్స్ పవన్ అన్న. ఒక పక్క వీరా వీరా రిలీజ్ అవుతుంటే ఓజీ ఓజీ అంటున్నారు. మా రత్నం మామ వీరా వీరా అని అనండ్రా అని ఏడ్చుకున్నాడు. మా రత్నం మామకి అప్పుడే అర్థమైంది ఈ తిక్కనాయాళ్ళు ఈ సినిమాని ఫ్లాప్ చేస్తారని. పాపం ఆయన అనుకున్నట్టే అయింది. పాపం మా రత్నం మామ. ఒక్క నిమిషం, మా రత్నం మామ ఫోన్ చేస్తున్నాడు. చెప్పు రత్నం మామ. ఏంటి మామ, కలెక్షన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి? ఏంటి మామ, ట్రైలర్ వ్యూస్ డబ్బులు పెట్టి కొనిందే కాక ఇప్పుడు నీ డబ్బులు పెట్టి టికెట్లు కొని ఫ్రీగా ఇవ్వమంటున్నారా? ఏంటి మామ, ఫ్రీగా ఇచ్చినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీసుకోవట్లేదా టికెట్లు? ఏంటి, పాజిటివ్ రివ్యూస్కే ఇప్పుడు దాకా 10 కోట్లు ఖర్చు పెట్టావా? సరే మామ, పవన్ కళ్యాణ్కి ఎలాగో ఇప్పుడు రెమ్యునరేషన్ ఇవ్వాలి కదా, దాంట్లో సగమన్నా తీసుకోమామ, కొద్దిగా ఆపి. ఏంటి, 3 సంవత్సరాల క్రితమే ఫుల్ పేమెంట్ తీసేసుకున్నాడా? మళ్ళీ ఇప్పుడు చేసిన దానికి మళ్ళీ ఎక్స్ట్రా అడుగుతున్నాడా? సరే కానీ మామ, పార్ట్ 20-30% అయిపోయిందంట కదా, ఎప్పుడు వస్తుంది? ఏంటి మామ? ఆహా మామ సరే 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 మామ, నేను బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తా. పాపం రత్నం మామ ఫ్రస్ట్రేషన్ మీద ఉన్నాడు. పార్ట్ 2 అడిగినని పచ్చి బూతులు తిడుతున్నాడు. పార్ట్ 1కే ఇక్కడ దిక్కులేదురా, నీకు పార్ట్ 2 కావాలని.